హాయ్ ఎవ్రీవన్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. నా క్వశ్చన్ పేపర్లో 7th క్వశ్చన్లో ఉన్నటువంటి పద్య భాగం నుండి తీసుకోబడిన లఘు సమాధాన ప్రశ్న చదువుకుందాం. రామో విగ్రహవాన్ ధర్మ. రామో విగ్రహవాన్ ధర్మ. ఈ లెసన్లో మనకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ నుండి ఒకటి ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్, మహీపతి దశరథ కిం కర్తుం ఐచ్చత్. మహీపతి దశరథ కిం కర్తుం ఐచ్చత్. దశరథ మహారాజు ఏమి చేయవలనని కోరుకొనెను. ఆన్సర్, మహీపతి దశరథ రామం యువరాజ్యేన సంయోక్తుం ఐచ్చత్. మహీపతి దశరథ రామం యువరాజ్యేన సంయోక్తుం ఐచ్చత్. అంటే రాముని యువరాజుగా చేద్దాం అనుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ వన్, భరత రామం కిమితి వచోబ్రవీత్. భరత రామం కిమితి వచోబ్రవీత్. భరతుడు రామునితో ఏమి పలికెను. ఆన్సర్, భరత రామం త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి వచోబ్రవీత్. భరత రామం త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి వచోబ్రవీత్. నీవే రాజు కావడం ధర్మము అని భరతుడు రామునితో పలికెను. నెక్స్ట్ థర్డ్ వన్, జనస్థానే రామేణ కా విరూపిత అభవత్. జనస్థానే రామేణ కా విరూపిత అభవత్. అంటే జనస్థానం నందు రాముడు ఎవరిని వికారంగా చేసెను. ఆన్సర్, జనస్థానే రామేణ శూర్పణఖ విరూపిత అభవత్. జనస్థానే రామేణ శూర్పణఖ విరూపిత అభవత్. అంటే జనస్థానంలో రాముడు శూర్పణఖ అనే రాక్షసిని వికారంగా చేసెను. ఓకే, 3 ఆన్సర్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, ఆన్సర్ వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్, రామం యువరాజ్యేన సంయోక్తుం. నెక్స్ట్ సెకండ్ వన్, త్వమేవ రాజా ధర్మజ్ఞ. థర్డ్ వన్, శూర్పణఖ. ఈ ఆన్సర్ వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ లెసన్, శ్రీకృష్ణస్య గురుదక్షిణ. శ్రీకృష్ణస్య గురుదక్షిణ. ఈ లెసన్లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్లో ఒకటి ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్, కృష్ణ బలరామౌ కం ఉపజగ్మత్. కృష్ణ బలరామౌ కం ఉపజగ్ముతః. కృష్ణ బలరాములు ఎవరిని చేరుకున్నారు. కృష్ణ బలరామౌ సాందీపనీం ఉపజగ్మత్. ఆన్సర్, కృష్ణ బలరామౌ సాందీపనీం ఉపజగ్మత్. ఈ ఆన్సర్లో సాందీపనీం అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, కృష్ణ సింధుం కిమాహ. కృష్ణ సింధుం కిమాహ. కృష్ణుడు సముద్రునితో ఏమని పలికెను. ఆన్సర్, కృష్ణ సింధుం గురుపుత్రం ప్రదీయతాం ఇత్యాహ. కృష్ణ సింధుం గురుపుత్రం ప్రదీయతాం ఇత్యాహ. నా గురుపుత్రుణ్ణి ఇచ్చేయమని కోరుకుంటాడు. ఈ ఆన్సర్లో గురుపుత్రం ప్రదీయతాం అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, సముద్రస్య అంతః కః ఆస్తే. సః కీదృశః. సముద్రస్య అంతః కః ఆస్తే సః కీదృశః. సముద్రము లోపల ఎవరుండెనో అతడు ఇటువంటి వాడు. ఆన్సర్, సముద్రస్య అంతః పంచజనో నామ దైత్యః ఆస్తే. సముద్రస్య అంతః పంచజనో నామ దైత్యః ఆస్తే. సః శంఖరూపధరః. సః శంఖరూపధరః. అంటే సముద్రంలో పంచజనం అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడు శంఖరూపంలో ఉన్నాడు. ఓకే, 3 ఆన్సర్స్లో మనం ఫస్ట్ వన్ సాందీపని, సెకండ్ వన్ గురుపుత్రం ప్రదీయతాం, థర్డ్ వన్ పంచజనో నామ దైత్యః శంఖరూపధరః. ఈ వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్, గాన పరీక్ష.
ఈ గాన పరీక్ష లెసన్లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్, నారద తుంబురౌ పరస్పరం నిందంతౌ కిం అకురుతాం. నారద తుంబురౌ పరస్పరం నిందంతౌ కిం అకురుతాం. నారద తుంబురులు పరస్పరం నిందించుకుంటూ ఏం చేశారు? ఆన్సర్, నారద తుంబురౌ పరస్పరం నిందంతౌ ద్వయో మధ్యే కః శ్రేష్ఠః. ద్వయో మధ్యే కః శ్రేష్ఠః ఇతి జ్ఞానాయ బ్రహ్మదేవం ప్రతి గతవంతౌ. ద్వయో మధ్యే కః శ్రేష్ఠః ఇతి జ్ఞానాయ బ్రహ్మదేవం ప్రతి గతవంతౌ. ఈ ఆన్సర్లో ద్వయో మధ్యే కః శ్రేష్ఠః ఇతి జ్ఞానాయ బ్రహ్మదేవం ప్రతి గతవంతౌ. ఈ వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, విష్ణుః నారద తుంబురౌ కం ప్రతి గంతుం ఆజ్ఞప్రవాన్. విష్ణుః నారద తుంబురౌ కం ప్రతి గంతుం ఆజ్ఞప్రవాన్. విష్ణుమూర్తి నారద తుంబురులను ఎవరి వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించను? ఓకే, ఆన్సర్, విష్ణుః నారద తుంబురౌ హిమశైలే తపస్యంతం హనుమంతం ప్రతిగంతుం ఆజ్ఞప్రవాన్. విష్ణుః నారద తుంబురౌ హిమశైలే తపస్యంతం హనుమంతం ప్రతిగంతుం ఆజ్ఞప్రవాన్. హిమశైలే తపస్యంతం హనుమంతం అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, నారదః కీదృశః ఇత్యేవ గణ్యః స్యాత్. నారదః కీదృశః ఇత్యేవ గణ్యః స్యాత్. నారదుడు ఎటువంటి వాడు? ఆన్సర్, నారదః జాయేవ ఇత్యేవ గణ్యః స్యాత్. నారదః జాయేవ ఇత్యేవ గణ్యః స్యాత్. ఈ ఆన్సర్లో జాయేవ అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, 3 ఆన్సర్స్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఓన్లీ ఆన్సర్ వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటుంది. ఓకే, ఈ 3 లెసన్స్, ఫస్ట్ వన్ రామో విగ్రహాన్ ధర్మః, నెక్స్ట్ శ్రీకృష్ణస్య గురుదక్షిణ, గాన పరీక్ష. ఈ లెసన్స్లో 3 ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.